ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 15,44,00,000 మంది ఓటర్లు ఉండగా 12.55 కోట్ల మంది అంటే 81.30% మంది ఓటర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో మిగిలారు. 2,89,00,000 మంది అంటే దాదాపుగా 3 కోట్ల మంది ఓటర్ల జాబితా నుంచి వివిధ కారణాలతో తొలగించడం విశేషం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరిగింది. ఇందులో 68 లక్షల మందిని గుర్తించి తొలగించారు. అనంతరం అప్రమత్తమైన భారత ఎన్నికల కమిషన్ 11 రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ కూడా ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఈ నకిలీ ఓటర్లను తొలగించి 12,55,00,000 మందితో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముసాయిదా ఎన్నికల జాబితాలని ప్రజల ముందు ఉంచింది. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలని పరిష్కరించిన తర్వాత నెల రోజుల్లో తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి నవదీప్ రెన్వా మీడియాకు తెలియజేశారు. ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అనేది కొన్ని దశాబ్దాల తర్వాత గానీ భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టి సవరించలేదు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగే కొద్దీ కోట్లాది మంది నకిలీ బోగస్ ఓటర్లు వెలుగు చూస్తుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం చాలా రోజుల క్రితమే మానేసిందని చెప్పడానికి ఈ నకిలీ ఓటర్ల కార్యక్రమాలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండడమే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం చెబితే తప్ప దాదాపు 2 దశాబ్దాలుగా భారత ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ల జాబితాలని సమగ్రంగా సవరించాలని పూనుకోకపోవడమే ఒక దిగ్భ్రాంతి కలిగించే అంశం. కనీసం ఇప్పటికైనా కోర్టు ఆదేశాలతో కళ్ళు తెరిచి ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ల జాబితా సవరిస్తుంది. ఈ జాబితాలో ఉన్న నకిలీలు లేకుండా నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకి అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ ఓటర్ల జాబితాని సవరించి దేశంలో ఎన్నికల కమిషన్ సర్వస్వతంత్రమైందని నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది ఒక విధంగా ప్రజలకి ఆవేదన కలిగించే అంశమైన స్వతంత్రంగా ఉండే ఎన్నికల కమిషన్ ద్వారా జరపబడే ఎన్నికలు ఓటర్ల జాబితాలు తయారీ కావడం ప్రజలకి ఎంతో మేలు చేస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికైనా భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు.